దాన్ని 10,000 కోట్లని ఆర్టీసీ కార్పొరేషన్కి ఈ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలకు ఇచ్చిన టికెట్ల పైసల్ని ప్రభుత్వం కట్టి వాళ్ళ యొక్క ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం కూడా వాళ్ళు చిన్న సన్నకారు ఏదన్నా వెజిటేబుల్స్ కానీ ఇంకోటి కానీ అమ్ముకునే పరిస్థితి ఉంటే వాళ్ళు ఫ్రీ టికెట్ పెట్టుకొని వాళ్ళు వెళ్ళి పక్క విలేజ్లో అమ్ముకునేదానికి అవకాశం ఉంటుంది. అది లేనప్పుడు ఆటో మీద ఇంకో దాని మీద డిపెండ్ అయితే వాళ్ళు 100-150 రూపీస్ ఛార్జ్ చేస్తారు. వాళ్ళు ఎర్న్ చేసే పైసలన్నీ కూడా ఈ ట్రాన్స్పోర్టేషన్కి దానికే పోతుంది. సీఎం గారు చేసిన ఈ స్కీమ్ వల్ల చాలామంది మహిళలు దాదాపు 290 కోట్ల మంది అప్రాక్సిమేట్గా ఈ 2.5 yearsలో ప్రయాణం చేశారనేది మా యొక్క ప్రభుత్వం లెక్క. కానీ ఇచ్చిన 6 గ్యారంటీల్లో సరిగా అమలు చేయలేకపోతున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి కదా. మీరు చూసినట్లయితే 6 గ్యారంటీల్లో మనం గృహజ్యోతి అమలు చేస్తున్నాం. గృహజ్యోతి కూడా దగ్గర 3,500 నుంచి 4,000 కోట్లు మన ఏదైతే ఉందో ఎలక్ట్రిసిటీ డిస్కౌంట్స్ కానీ వాళ్ళకి కానీ మనం పే చేసాం ప్రభుత్వం నుంచి. కానీ వాస్తవానికి గృహజ్యోతి అనేది గ్రామ స్థాయి వరకు ఇంప్లిమెంట్ అవుతుందా? అవుతుంది. మా ఫ్యామిలీలో కూడా ఇంప్లిమెంట్ అయ్యింది. 200 యూనిట్స్ ఉంటే మాత్రం కంపల్సరీ అవుతుంది. దానికంటే మించి ఉంటే మాత్రం కొన్నిసార్లు ఇబ్బంది పడుతున్నాం. మేము కూడా ఒక 5-10 యూనిట్స్ అటు ఇటు ఉంటే కూడా దాన్ని కొంత సవరణ చేస్తే బాగుంటుందని ఆలోచన చేస్తున్నాం. కానీ ప్రస్తుతం అయితే 200 యూనిట్ల వరకు అయితే ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. దాదాపు తెలంగాణలో ఇప్పటివరకు 52 లక్షల ఫ్యామిలీలు ఈ గృహజ్యోతి దానికి బెనిఫిట్ అయ్యారు. ఏదైతే విమర్శలు చేస్తున్న గజ్వేల్లో కేసీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, అక్కడ 66,000 ఫ్యామిలీకి ఇంప్లిమెంట్ అయింది. సిద్దిపేటలో హరీష్ రావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో కూడా దగ్గర ఒక 50,000 కుటుంబాలకి ఈ గృహజ్యోతి అనేది ఇంప్లిమెంట్ అవ్వడం జరిగింది. ఇటు తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రాల మధ్యలో జరుగుతున్నటువంటి పోలవరం బంకచెర్ల ఈ ప్రాజెక్టు లింక్ ప్రాజెక్టుపై మీ స్పందన ఏంటి? అసలు ఈ లింక్ ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు ఏమైనా నష్టం జరుగుతుందంటారా? ఒకవేళ పోలవరం బంకచెర్ల కనుక కేంద్ర ప్రభుత్వం అప్రూవల్ ఇంతవరకు చేయలేదు. దాన్ని చేయకుండా తెలంగాణ ప్రభుత్వం గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఇరిగేషన్ మినిస్టర్ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా పూర్తి స్థాయిలో వారికి కేంద్రానికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇది స్టాప్ అయిన పరిస్థితి ఉంది. కాకుంటే మాత్రం దీన్ని కనుక చంద్రబాబు నాయుడు ఆయన ఇన్ఫ్లుయెన్స్ వాడి చేసినట్లయితే మాత్రం తెలంగాణకు పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుద్ది. ఎందుకంటే మనం చూసినట్లయితే గోదావరిలో మనకి ఫస్ట్ ప్రాజెక్టులు స్టార్ట్ అయ్యేది ఎస్ఆర్ఎస్పి స్టార్ట్ అవుతుంది, తర్వాత ఎల్లంపల్లి శ్రీపాద్ సాగర్ ఉంటుంది, తర్వాత మన కేసీఆర్ కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు 3 బ్యారేజ్లు ఉంటాయి. దాని తర్వాత సమ్మక్క సారక్క సాగర్ ఉంటుంది, మనకు తుపాకులగూడెం దగ్గర దేవాద లిఫ్ట్ ఉంటుంది అక్కడ. దాని తర్వాత సీతారాం సాగర్ ఉంటుంది, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ఉంటుంది. అక్కడితోటి క్లోజ్ అయిపోతాయి. నెక్స్ట్ ఇక ఏదైతే ఉందో మన పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఈ అన్ని ప్రాజెక్టులు కలిపి కూడా ఇప్పటి వరకు మనం ఇప్పుడు ప్రాజెక్టులు కంప్లీట్ అయినాయి, కానీ ఆన్గోయింగ్ ప్రాజెక్టులో కానీ మనం 500 టీఎంసీలు కూడా మనం వాడుకునే పరిస్థితి లేదు. ఇంకా మనకేంటంటే